మంటలు సెగ ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం రోజు రోజుకు ఉధృతమవుతోంది. పాలకుల డైలాగ్స్ ఇరు దేశాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. తాత్కాలిక ఒప్పందం కుదిరినప్పటికీ ఆ ఒప్పందం చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియల ముగింపు, ఆ తర్వాత ఇరాన్పై అమెరికా ముందస్తు దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అటు వాషింగ్టన్ ఇటు టెహరాన్ పరస్పరం దాడులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పశ్చిమాసియాలో ఉద్రిక్తత పెరగడంతో ఒక రకమైనటువంటి ఆందోళన కనిపిస్తోంది. దీంట్లోనే ఇంకొక కీలకమైనటువంటి అంశం తెరపైకి వస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను చంపడానికి ఇరాన్ ప్రయత్నిస్తోంది, రెక్కి నిర్వహిస్తోంది, ప్లాన్ చేస్తోందని ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి నివేదికను అమెరికా మీడియా ధృవీకరించింది, పెంటగాన్ ధృవీకరించింది. ఒకవేళ ఇరాన్ తనను చంపేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఇప్పటికే ట్రంప్ కూడా తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేయడం జరిగింది. టెహరాన్ సఫలమైతే ఆ తర్వాత ఏం చేయాలన్న దానిపైన అమెరికా ఆఫీసర్లకు, లీడర్లకు ఇప్పటికే సూచనలు కూడా జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అట్లాగే ఇరాన్కు మరోసారి వార్నింగ్ కూడా ఇచ్చారు. తనను హత్య చేయాలని ప్రయత్నిస్తే క్షిపణుల వర్షం కురిపిస్తాను, ఏకధాటిగా 1000 క్షిపణులు ఇరాన్ మొత్తం నాశనం చేస్తాయి, ప్రజల్ని కూడా చూడకుండా చంపేస్తామంటూ కూడా ఇప్పటికే 1000 క్షిపణులు లోడ్ చేసి పెట్టామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. సైన్యానికి ఆదేశాలు కూడా ఇచ్చినట్టు ట్రూత్లో పోస్ట్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇరాన్ నిజంగా ట్రంప్ను చంపేస్తామని చెప్పిందా అంటే ఎక్కడా ప్రకటన చేయలేదు. కానీ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియల సమయంలో వెలిసినటువంటి బ్యానర్లు ఏవైతే ఉన్నాయో, కిల్ ట్రంప్ అనేటువంటి బ్యానర్లు ఏవైతే ఉన్నాయో, ఆ బ్యానర్లే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతలో ఇజ్రాయెల్ తనకు నివేదిక ఇచ్చింది, డొనాల్డ్ ట్రంప్ను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని సంచలన విషయాన్ని ఇజ్రాయెల్ బయటపెట్టింది. దీనికి సంబంధించినటువంటి పక్కా నిఘా సమాచారాన్ని ఇజ్రాయెల్ అమెరికా రక్షణ శాఖకు పంపించింది, పెంటగాన్కు పంపించిందంటూ కూడా అమెరికా మీడియా ఇప్పటికే దీన్ని ధృవీకరించడం జరిగింది. సో ఏం జరగబోతోంది? అమెరికా అధ్యక్షుడినే టార్గెట్ చేసిందా ఇరాన్? విఫలమైందా భవిష్యత్తులో? అంటే ఇప్పటికే ట్రంప్ కూడా అంటున్నారు, నేనే హిట్ లిస్ట్లో ఫస్ట్ నెంబర్లో ఉన్నా అని చెప్పేసి. మాట్లాడదాం ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి. గతంలో కూడా ట్రంప్ పైన దాడులు జరిగాయి, ఈ మధ్య కాలంలో కూడా దాడులకు ప్రయత్నాలు జరిగాయి. దుగ్గర శ్రీనివాసరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి. సో ట్రంప్ హిట్ లిస్ట్లో ఉన్నానని ట్రంపే ఒప్పుకుంటున్నారు. ఇరాన్ చంపడానికి ప్రయత్నం చేసింది అంటూ కూడా ఇజ్రాయెల్ ఒక నివేదిక ఇచ్చింది, దాన్ని పెంటగాన్ యాక్సెప్ట్ చేస్తోంది. సో రానున్నటువంటి పరిణామాలను ఎట్లా చూడాలి? ఇరాన్ నిజంగానే అంతటి ప్రయత్నం చేస్తుందా? చేస్తే అమెరికా ఊరుకుంటుందా? ఎట్లా చూడవచ్చు ఈ అంశాన్ని? ఇరాన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వారికి మనసులో ఉంటే ఉండవచ్చు, ఈ డొనాల్డ్ ట్రంప్ పేడ వదిలించేసుకుంటే మనం సేఫ్గా ఉంటాం అనేటువంటి ఆలోచన ఉండవచ్చు. కానీ దాన్ని నేటి వరకు ఎక్కడా కూడా హెచ్చరికగా కూడా జారీ చేయలేదు. అంటే మేము డిఫెండ్ చేసుకుంటామని చెప్తోంది, కానీ ఎదురుదాడి అమెరికా మీద చేస్తాము అనేటువంటి మాట ఎప్పుడూ కూడా ఇరాన్ నాయకత్వం వైపు నుంచి రాలేదు. అయితే నిన్న ఖొమైనీ అంత్యక్రియల్లో ఎక్కడో బ్యానర్స్ కనిపించాయి అనేటువంటి విషయం మీదే ఆధారపడి ఇంత నడుస్తోంది. ఆ బ్యానర్స్లో ఏం రాసిందో అరబిక్లో కానీ పర్షియన్ దీంట్లో కానీ. అయితే ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ యుద్ధాన్ని ప్రేరేపించింది ఇజ్రాయెల్ అండి. సో అమెరికానే ఒక పావుగా వాడుకుంది ఇజ్రాయెల్ చాలా తెలివిగా. అమెరికా దీంట్లో ఇరుక్కుపోయింది. అవును, బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలోకి వచ్చింది. బయటికి వెళ్ళే ప్రయత్నం ఒప్పందం ద్వారా చేస్తున్నది అనేటువంటి అనుమానం ఇజ్రాయెల్కి ఉంది. సో అమెరికా ఒకవేళ వెనక్కి తగ్గితే ఇజ్రాయెల్ ఒంటరిగా ఎదుర్కోలేదండి ప్రస్తుతం. అంటే చాలా కాలం ఇజ్రాయెల్ ఇది పైచేయిగా ఉన్నప్పటికీ కూడా ఈసారి ఎందుకో ఇరాన్ కూడా చాలా సమానంగా అదే ఉధృతంతో సమాధానాలు ఇవ్వగలుగుతోంది. ఇది అంతగా ఇంతకుముందు గతంలో అయితే ఎప్పుడూ కూడా ఇరాన్ కానీ ఇతర గల్ఫ్ దేశాలు ఏవి కూడా ఇజ్రాయేలీ మీద కానీ అమెరికా మీద కానీ ఇంత ధైర్యంగా ఎదురు తిరగటం అనేటువంటిది గతంలో ఎప్పుడు ఊహించినటువంటి విషయం. ఈసారి మొదటిసారిగా ఇరాన్ తనకున్నటువంటి శక్తి యుక్తులను అన్నింటినీ కూడా జాగ్రత్తగా వాడుకుంటుంది. ఆ గల్ఫ్ హోర్మూజ్ను వాడుకోవడం అనేటువంటిది ఇరాన్ వాడినటువంటి ఒక పెద్ద ఆయుధం. సో దాన్ని చేయటం అనేటువంటిది అంటే
ఇరాన్ మీద దాడి చేసి డొనాల్డ్ ట్రంప్ ఏమి సాధించాలనుకున్నాడో మనకు స్పష్టం అవ్వలేదు, కానీ ప్రపంచాన్ని మాత్రం చాలా అల్లకల్లోలం చేసేటువంటి పరిస్థితిని సృష్టించాడండి డొనాల్డ్ ట్రంప్. అవును. మరోవైపు రకరకాలుగా మాట్లాడుతున్నాడు, వదరుబోతులాగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవట్లేదు. అవును. అసలు అమెరికా ప్రయోజనాల కోసమన్నా మాట్లాడుతున్నాడా, లేదా అమెరికా అనుకున్న లక్ష్యాలను అందుకోవటం కోసమన్నా మాట్లాడుతున్నాడా అంటే తెలియదు. సో ఒక రకమైన గందరగోళంలోకి మధ్య ఆసియా నెట్టడమే కాకుండా మధ్య ఆసియా మీద ఇంధనం కోసం ఆధారపడి ఉన్నటువంటి అన్ని దేశాలని కూడా అతను గందరగోళంలోకి నెడుతున్నాడు. కాబట్టి అసలు అమెరికన్, నా ఆలోచనలో అయితే ఇరాన్ వాళ్ళు వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ను చంపాల్సిన అవసరం లేదు. అసలు స్థానికంగానే అతని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఆ దేశంలో అధ్యక్షుల వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేసేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. కాబట్టి అంటే అంతటి సార్ సైనిక శక్తితో బ్యాటిల్ గ్రౌండ్ చేస్తుందేమో కానీ అంటే ఆయుధాలతో అమెరికా మీద దాడి చేయడం, దట్టు ఒక వైట్ హౌస్ లాంటి శత్రు దుర్భేద్యమైనటువంటి బంకర్లోకి వెళ్ళి ట్రంప్ను చంపేటువంటి టెక్నాలజీ ఇరాన్ దగ్గర ఉందా? అంటే ఆ ధైర్యం వేరు, ఖమేనీకి ట్రంప్ అని తలకు తల అని చెప్పడం వేరు, దాన్ని ప్రొజెక్షన్లోకి తీసుకురావడం వేరు. అట్లాంటి శక్తి ఇరాన్కు ఉందా? అది కష్టం. అయితే ఇరాన్ దగ్గర అంత టెక్నాలజీ కానీ ఆయుధ సంపత్తి కానీ, ముఖ్యంగా ఇలాంటి వాటికి కావాల్సినటువంటి ఇంటెలిజెన్స్ అంటే మొత్తం వెతకడం కానీ ఆ శక్తి లేదు. అయితే ఒక రకంగా ఇరాన్ అనేటువంటిది కూడా మతపరంగా మూర్ఖంగా వ్యవహరించేటువంటి దేశమే. కాబట్టి ఒకసారి బాగా దెబ్బతిన్నప్పుడు మిగతా వాళ్ళు, అంటే వాళ్ళ చేతిలో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళు నడిపే సైనికులు కానీ, లేదా మతపరమైన ఉగ్రవాదం కానీ గతంలో ఏం చేశారో మనం చూసాం. అమెరికాలో బిజినెస్ టవర్స్ కూల్చివేయటం అనేటువంటిది. అలాంటి సాహసాన్ని మరొకసారి చేశారనుకోండి, అట్లాంటి ప్రయత్నం చేయగలరేమో, కానీ ఒక పథకం ప్రకారం లేదా అధ్యక్షుడిని ఆయన అధికార నివాసంలో ఉండి చంపడం అనేటువంటి అంత పెద్ద టెక్నాలజీ కానీ, అంత పెద్ద వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ కానీ ఉందని మనం అనుకోలేమండి. కాకపోతే ఏమో చెప్పలేము, చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత, తీవ్రమైనటువంటి ప్రతీకారం ఆ భావాలు ఉన్నప్పుడు ఏదైనా చేసి ఒక అటెంప్ట్ చేసి అమెరికా ఎట్లా దీనిలో బయటపడాలని చూస్తూనే ప్రతిసారి కొరివితో తలగొక్కుంటుంది ఇరాన్ విషయంలో. పాయింట్ నెంబర్ 1. ఇంకోటి, ఖమేనీ అంత్యక్రియలకు 100 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. అంటే ఆల్మోస్ట్ చాలా బలంతో ఉంది, ప్రపంచం తమల్ని ఆదరిస్తుంది, గుర్తిస్తుంది, మాకు బలం ఉందన్నది ఖమేనీ అంత్యక్రియల్లో అర్థమైపోయింది. పాయింట్ నెంబర్ 2, ఇట్లాంటి పరిస్థితుల్లో అమెరికా ఇందులోంచి వైదొలుగుతుందనే ఇజ్రాయిల్ ఇందాక మీరు అన్నట్టు పావుగా అమెరికాను వాడుతోందా? ఒకవేళ వాడినా కానీ ఇలాంటి కామెంట్స్ ట్రంప్ నుంచి వచ్చేటువంటి పరిస్థితులను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అట్లా చేయడం కరెక్టా? అంటే ట్రంప్ని పెద్ద ఒక గొప్ప నాయకుడు అనుకోవడం కష్టంగా ఉందండి. అదే ఇప్పుడు సాధారణంగా మనం మన భారతదేశంలో పుట్టినటువంటి కథలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, ఇతిహాసాలు కానివ్వండి, ఏం చెప్తాయి? ఒక ఇంటికి పెద్ద, అంటే ఒక కుటుంబ పెద్ద ఉన్నాడు, ఉమ్మడి కుటుంబ పెద్ద ఉన్నాడు అనుకోండి, వాడు చాలా ధర్మబద్ధంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా సంయమనం పాటించేవాడు అయి ఉండాలి. ధర్మరాజు అందుకు ఉదాహరణ. ఎక్కడా కూడా తన బాధ్యత ఏమిటో, పెద్దవాడిగా తన బాధ్యత ఏమిటో తెలుసుకొని వ్యవహరించడం అనేటువంటిది పెద్దవాడికి ఉండాల్సిన ఒక గుణము, లక్షణం అండి. అమెరికా దేశానికి లేదా ప్రపంచానికి ఒక పెద్ద దిక్కు, ఒక పెద్ద రాజ్యం, అగ్రరాజ్యం. ఒక అగ్రరాజ్య నేత ఎలా వ్యవహరించాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, అతని మాటకి ప్రపంచం ఎలాంటి విలువ ఇస్తోంది, వారి మాటకి ప్రపంచ దేశాలన్నీ కూడా ఎలా స్పందిస్తాయి, ఇవన్నీ చూసుకొని మాట్లాడాలి. కానీ ట్రంప్ వ్యవహారం చాలా బాధ్యతారహితంగా ఉందండి. సో ఏదైనా ఇరాన్ నిజంగానే వారు ఏం ఊహించి యుద్ధానికి దిగారో మనకైతే తెలియదు, కానీ ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఏమిటి అసలు వాళ్ళని ఏ లక్ష్యంతో ఈ యుద్ధంలోకి దిగారో మనకు తెలియదు. కానీ బయటికి వచ్చినంత వరకు మనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం మేరకి ఈ యుద్ధం పెద్దగా అంతగా అవసరం లేదు. దౌత్యపరంగా నిజంగా ఏమన్నా ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, వాటిని ఏదో ప్రయోగిస్తారు, అట్లాంటి సందేహం ఉంటే వాటిని అంతర్జాతీయ వ్యవహారాల ద్వారా పరిష్కరించుకోవచ్చు, ఇతర దౌత్యం ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఆ పరిష్కారం దిశగా పాకిస్తాన్ కూడా అమెరికా కూడా అడుగులు వేస్తలేదు. అందుకే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం పెట్టినప్పుడే అర్థమైపోయింది ఇది దౌత్య సంబంధాలు మెరుగుపరచుకోవడానికి కాదు, మేము ఇచ్చే వార్నింగ్ని పాకిస్తాన్తో ఇప్పిస్తున్నాం అన్నది పాయింట్ అర్థమైంది. ఇంకొక పాయింట్ ఇక్కడ, సరే రష్యా లాంటి ఒక బలమైనటువంటి దేశం
టెక్నికల్గా ఆయుధాల పరంగా డిఫెన్స్ పరంగా బలమైనటువంటి దేశం లేదంటే చైనా లాంటి దేశాలు ఏమైనా ఒక సంకేతాలు ఇస్తే తీసుకోవడం ఎట్లా చూడాలి? అండ్ ఇంకొకటి, ఇదే ఇరాన్ భూభాగంలో అమెరికా సైనికుడు పడిపోతే టెక్నాలజీ, హై అండ్ టెక్నాలజీ ఉపయోగించి ఆ సైనికుడిని మళ్ళీ వాపసు తెచ్చుకుంది. మీకు కావాలంటే మా జెట్ ఫ్లైట్లను వదిలేస్తాం, కానీ ఒక్క సైనికుడిని కూడా వదులుకోమని చెప్పి వార్నింగ్ ఇచ్చినటువంటి అమెరికా టెక్నాలజీ ముందు ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి ఈ సమాచారాన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలి? అమెరికాకు మించి ఇజ్రాయెల్ దగ్గర అంతటి నాలెడ్జ్ ఉందా, అంతటి సమాచారం సేకరించింది అనుకోవచ్చా ట్రంప్ హత్య విషయంలో? అంటే ఇజ్రాయెల్ మాత్రం తప్పనిసరిగా చాలా గొప్ప ఇంటెలిజెన్స్ సేకరించేటువంటి దేశం అండి. వాళ్ళకు ఉన్నటువంటి ఇదిగా మొత్తం మీద వాళ్ళ శక్తియుక్తులు అన్నీ కూడా నిజానికి చాలా బలమైనవి. అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా తమ దేశం గురించి, తమ దేశ రక్షణ గురించి ఆలోచించేటువంటిది. పైగా ఎప్పటికీ ముప్పు ఉంది మాకు, ఈ చుట్టూ ఉన్నటువంటి ముస్లిం దేశాల నుంచి తమకు ముప్పు ఉంది అనేటువంటి భయంలో, అభద్రతా భావంలో బతుకుతోంది. కాబట్టి ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాయి. డిఫెన్స్ కోసం లేదా ఇంటెలిజెన్స్ కోసం చాలా అత్యధికంగా స్పెండ్ చేస్తూ, ధనం వెచ్చిస్తూ లోపలికి దూరం వెళ్ళిపోతాయండి. ఇరాన్ లోపలికి వెళ్ళి వాళ్ళ అధికార సమావేశం మీద సరిగ్గా బాంబు వేయగలిగారంటే ఎంత లోపల ఉన్నటువంటి సైనికాధికారులను కొన్నారు, లేదా వీళ్ళ ఏజెంట్స్ ఎంతగా లోపలికి వెళ్ళారో మనకు అర్థమవుతుంది. ఇజ్రాయేలీ సైనిక రహస్య ఏజెంట్లు. కాబట్టి ఇజ్రాయేల్ దాడుల వల్ల నష్టపోయిన ఇరాన్ ప్రారంభంలో నష్టపోయింది, కానీ తదుపరి అంతా కూడా దాన్ని బలపరుచుకుందండి. మనం ఇంతకుముందు ఇరాన్లో నిరసన ప్రదర్శనలు చూస్తుండే వాళ్ళం, ఆడవాళ్ళ హక్కుల కోసం కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, ఇవన్నీ ఆగిపోయాయి కదా. ఇప్పుడు మనం అంతా కూడా ఒక్కటి, ఇరాన్ ఒక్కటి. మన నాయకుడు చెడ్డవాడు కావచ్చు, ఖొమేనీ చెడ్డవాడు కావచ్చు, కానీ మన దేశం అనేటువంటి భావం, జాతీయ భావాన్ని అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ సృష్టించగలిగాయండి. ఇప్పుడు దాదాపుగా ఇరాన్ నాయకత్వానికి సులభమైంది దేశాన్ని కంట్రోల్ చేయటం. దేశ ప్రజలందరిలోకి కూడా అమెరికా వ్యతిరేక భావాన్ని చొప్పించారు, ఇజ్రాయెల్ వ్యతిరేక భావాన్ని చొప్పించగలిగారు. మన దేశం, మనము అనేటువంటి భావాన్ని ఇరాన్ ప్రజల్లో కలిగించగలిగారు. ఇది గొప్ప విశేషం కదా. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సొంతగా చేస్తే సాధించలేనటువంటి ఐక్యతని అమెరికా ద్వారా ఇజ్రాయెల్ని బూచీలుగా చూపించి సాధించగలిగింది. సార్, ఇప్పుడు ట్రంప్కు కూడా కొంత అగ్ని పరీక్ష అని చెప్పాలి. ఎందుకంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకొక 3 నెలల్లో అమెరికాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, అంటే అధ్యక్ష ఎన్నికలు కాదు. సో ఇట్లాంటి టైంలో నవంబర్ 3న 2026లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు రిపబ్లికన్లు ఓడిపోవచ్చు అని ఇదెవరో అనేది కాదు, ఇరాన్ నుంచి వాళ్ళ మత గురువు మరొక ఖమేనీ చేస్తున్నటువంటి కామెంట్. సో రాజకీయంగా కూడా ఇది భారీ ఎదురుదెబ్బ ట్రంప్కి ఎదురయ్యేటువంటి అవకాశం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కడ ట్రంప్ ఫెయిల్యూర్ అండి, అన్ని రంగాల్లో ఫెయిల్యూర్ ట్రంప్. అతనికి రిపబ్లికన్స్ రెండో అవకాశం ఎందుకు ఇచ్చారో తెలియదు, కానీ అతను అసలు ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కోల్పోయాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. అది వార్ధక్య లక్షణమా లేక అతి విశ్వాసం వలన తెలియదు. రేపు డెఫినెట్గా ఓడిపోతాడు. తను చెప్పుకునేటువంటి మా రాజ్యాంగం ప్రకారం 3వసారి అదే పోటీ చేసే అవకాశం లేదు, కానీ లేకపోతే నన్నే మళ్ళీ ఎన్నుకుంటారో అని చెప్తున్నాడు ట్రంప్ ఒక ప్రకటనలో. సో 3వసారికి అవకాశం లేదు, కానీ నిజంగా అంత అమాయకంగా ఉందా అమెరికా? అసలు 2వసారి గెలిపించడమే చాలా ఆశ్చర్యకరమైన విషయం ట్రంప్ని. సరే, 2వసారి గెలిచాడు, ఇక మళ్ళీ ఇంకొకసారి అవకాశం రిపబ్లికన్లు కూడా ఇవ్వరు. రేపు జరిగే మీరు చెప్పినటువంటి ఉప ఎన్నికలు ఏవైతే వస్తున్నాయో, మధ్యలో వచ్చే ఎన్నికలు, వాటిల్లో రిపబ్లికన్స్ ఓడిపోవడం అనేటువంటిది ఖాయం. ఇక అక్కడి నుంచి ట్రంప్ పతనం అనేటువంటిది అమెరికాలోనే ప్రారంభమైపోతుంది. అతను తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, అతను తీసుకున్న డిస్రప్షన్ ముందు అంత గందరగోళం సృష్టించేస్తున్నాడు. అమెరికన్ ఎకానమీ దెబ్బతింటోంది, ప్రపంచ దేశాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి. అయితే ఇక్కడ చిన్న విశేషం ఏమంటే, చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, ఈ దేశాలు ఏవి కూడా చిత్తశుద్ధితో ఈ విషయాన్ని ఆపే ప్రయత్నం జరగట్లేదండి. ఎవరికి వారు తమ ఆధిపత్యానికి, అంటే అమెరికా కనుక డౌన్ అయితే నెక్స్ట్ మనం ఎలా దాన్ని ఆ స్థానం తీసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నారని తప్పించి, ఎవరికో ఒకరికి నచ్చజెప్పి ఇది కాదు, ఆపాలి, ముందు యుద్ధం ఆపాలి, ప్రపంచం ఎకానమీలో దెబ్బతింటుంది, మేము కావాలంటే మేము ఇరాన్ని కంట్రోల్ చేస్తాం అనేటువంటి ధైర్యమైన మాట ట్రంప్దే చైనా నుంచి రావట్లేదు, పుటిన్ నుంచి, రష్యా నుంచి రావట్లేదు.
ఇందువల్ల ఎవరికి వాడికి ఫ్రీ అయిపోయింది. అమెరికా వాడికి ఫ్రీడమ్ ఇచ్చేసినట్టయింది. ఉమ్. వాడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడొచ్చి రూల్ చేయాలనుకుంటున్నాడు, ఎంత దూరంలో వాడి ప్రభావం చూపిస్తున్నాడు. చుట్టూ అమెరికన్ బేసెస్ ఉన్నాయి. ఇరాన్ని చాలా చుట్టుముట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఈజీగా లొంగ మీరు తీసుకోవచ్చు అన్నట్టు అనుకున్నారు. ఇరాన్ను చుట్టుముట్టే ప్రయత్నం చేస్తున్నారు, సైనిక పరంగా కూడా దెబ్బతీయాలన్నటువంటి సైనిక స్థావరాలను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు, యురేనియం నిక్షేపాలని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు, హర్మూజ్ని ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, లెబనాన్ పైన దాడులు జరగకుండా ఉండాలి అనేది ఇరాన్ చేస్తున్నటువంటి డిమాండ్. సో వీటికి ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ అంగీకరించకపోను, ఒక సవ్యమైనటువంటి చర్చలు జరగట్లేదు. సో ప్రతిసారి చర్చలు విఫలమవుతున్నాయి. సో ఇప్పుడు కూడా ఒకవైపు ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నటువంటి టైంలోనే అమెరికా ఏకంగా దాడులకే పాల్పడ్డది. ఈ దాడుల్లో కూడా కొంతమంది మరణించారు. సో ఇంత ఇమ్మీడియట్ యాక్షన్లోకి అమెరికా దిగడానికి కారణం ఏంటి? ఈ పరిణామాల్ని ఎటువైపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అమెరికాకి అహం ఎక్కువ అండి. ఉమ్, సో ఎవరు కూడా వాడికి మీద ఎదురు మాట్లాడకూడదు, ధిక్కార స్వరం వినిపించకూడదు. ఉమ్, ఆ ధిక్కార స్వరం వీళ్ళు వినిపించారు ఇరాన్. పైగా దాదాపు అమెరికా తన స్వాతంత్రం ప్రకటించుకున్న 250వ సంవత్సరం జరుపుకుంటున్న సమయానికి దాదాపుగా అటు ఇటుగా ఖొమైనీ అంత్యక్రియలు జరిపారు వీడు. అవును. సో ఆ అంత్యక్రియలకు వచ్చినటువంటి జనాభా అంటే స్థానికంగా ఉన్నటువంటి ఇరానీ జనం, బయట దేశాల నుంచి వచ్చినటువంటి మంత్రులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అది చూస్తే ఉమ్, నిజంగా ఇరాన్ పట్ల ఇంత గౌరవం సభ్య దేశాల్లో, ప్రపంచ దేశాల్లో ఉందా అనిపిస్తుంది. ఉమ్, అదే ఆ వచ్చినటువంటి జన సమూహం కనుక చూసినట్టయితే ఇరాన్ చాలా ఎదిగింది, యుద్ధ ప్రకారం ఎదిగింది, స్వాభిమానం ప్రకారంగా ఎదిగింది. ఇది అమెరికాకి చాలా ఇబ్బంది కలిగిస్తున్న విషయం అండి. అంటే నువ్వు ఎంత దెబ్బ కొట్టానని భావించినా కూడా ఇరానియన్లు మళ్ళీ తిరిగి తమ పాత వైభవం కానివ్వండి, తమ ధిక్కార స్వరంగాన్ని వినిపించినందువల్లనే మళ్ళీ ఈ దాడులండి చింపేసి ఆ ఒప్పంద పత్రాలను చింపేసి, అయినా పాకిస్తాన్ ద్వారా కుదుర్చుకునే ఒప్పందం ఎందుకు సక్సెస్ అవుతుందండి? వాడికి ఉన్నటువంటి తెలివితేటలు ఏమిటి, వాడికి ఉన్నటువంటి దౌత్య సంబంధాలు ఏమిటి, ఆ చతురత ఏమిటి? సో పాకిస్తాన్ని దగ్గరగా ఉన్న దేశంగా వాడుకుంటోందండి అమెరికా. అంటే ఇరాన్తో సరిహద్దు కలిగినటువంటి దేశం కాబట్టి పాకిస్తాన్ వాడిని జాగ్రత్తగా బుజ్జగిచ్చి రేపు ఎప్పుడున్నా అవసరమైతే పాకిస్తాన్ వైపు నుంచి కూడా దాడులు చేయడానికి వీలుగా తయారు చేసుకుంటుందే కానీ అమెరికా పాకిస్తాన్కి ఏదో గౌరవం ఇచ్చి దాని స్థాయిని పెంచేందుకు చేస్తున్న ప్రయత్నం మాత్రం కాదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వినిపించే ధిక్కార స్వరం ఏదైతే ఉందో దానికి అమెరికా తట్టుకోలేకపోతుంది. మీరు అన్నట్టు ఒక ధిక్కార స్వరం చాలా కాలం నుంచి వినిపిస్తోంది. ఇప్పటికీ 4-5 నెలల నుంచి ఇరాన్ ఎక్కడా తగ్గట్లేదు. అమెరికా ఇందులోంచి ఎట్లా బయటపడాలన్నటువంటి ఆలోచనకు వస్తోంది పోతుంది, అహం అడ్డొస్తుంది మీరు ఇందాక చెప్పినట్టు. ఎందుకంటే ప్రపంచం ముందు అగ్రనేత ఓడిపోయారన్నటువంటి మాట కంటే యుద్ధాన్ని ఇట్లా అట్లా కొనసాగించడమే బెస్ట్, ప్రపంచం ఏమైనా పర్వాలేదు అన్నటువంటి ధోరణి మనం ట్రంప్ దగ్గర నుంచి చూస్తున్నాం. సో ఇరాన్ ఇప్పుడు ఏం చేయబోతోంది? ఇరాన్కు నష్టమేమీ కనిపించట్లా. ఇరాన్ ఇంకా మేము కొట్లాడతాం, ఎందుకంటే దేశ అధ్యక్షుడినే చంపేశారు కాబట్టి కొట్లాడతాం అన్నటువంటి ఒక జాతీయ ఐక్యత మీద ఇరాన్ కనిపిస్తోంది. సో ఇప్పుడు ఒకవైపు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు అయిపోయినాయి. అమెరికా ఆర్థికంగా నష్టపోతోంది. రేపొద్దున ట్రంప్ కూడా ప్రభుత్వ వ్యతిరేకతకు ఆ ఎన్నికలు సంకేతంగా చూడొచ్చు. ఇరాన్ ఈ యుద్ధంలో ఇట్లాగే పెడుతుందా అమెరికాను? అధ్యక్ష మార్పు వరకు కూడా ఇట్లాగే కొనసాగే ఛాన్స్ ఉందా? ప్రపంచం ఇది ఎదుర్కోవాల్సిందేనా? ఇది చాలా క్లిష్టమైనటువంటి సమయం అండి. అమెరికా వియత్నాం యుద్ధంలో ఇరుక్కొని అవును, ఎలా ఓడిపోయింది, ఎలా లొంగిపోయి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది, అది చరిత్ర 60లో మనం అందరం చూసిన, 1960లో మనం అంతా చూసినటువంటిది. ఇప్పుడు మళ్ళీ ఒక 60 ఏళ్ల తర్వాత మళ్ళీ దాదాపు అలాంటి పరిస్థితినే అమెరికా ఎదుర్కోబోతోంది. ఇరాన్ లాంటి ఒక దేశాన్ని నేను చాలా సులభంగా ఓడించగలను, చాలా సులభంగా లొంగ తీసుకోగలను అని బయలుదేరినటువంటి అమెరికా ఇరాన్కు ఉన్నటువంటి శక్తిని, అంటే సైనిక శక్తి లేకపోవచ్చండి, చాలా దేశాల్లో సైనిక శక్తి లేకపోయినా సరే ప్రజాబలం ఉంటే గెలవగలరండి. అవును. సో ప్రజలందరూ కూడా ఏకమై త్యాగాలకు సిద్ధమైనప్పుడు గెలవడం సాధ్యం. అది ఇప్పుడు ఇరాన్లో కనిపిస్తోంది. వారి ప్రజల మధ్య కానివ్వండి, అది మతపరమైనటువంటి ఐక్యత లేదా జాతీయ ఐక్యత ఏదైనా సరే, ప్రజలందరూ ఐక్యంగా మనం అమెరికాను ఎదుర్కోవాలి, అమెరికాకు బుద్ధి చెప్పాలి అనేటువంటి భావం స్థిరపడింది. కాబట్టి ఇక అమెరికా గట్టిగా చేయగలిగిందంతా ఏమిటి? ఇంతకన్నా ఇంకొంచెం బాంబులు వేస్తారు,
ఇంకో పెద్ద బాంబు వేస్తాడు. అంతిమంగా బెదిరిస్తాడేమో, ఆటం బాంబు వేస్తాను జపాన్ మీద వేసినట్టుగానే. ఆగస్టు వస్తుంది, ఆగస్టు 8, 9. సో ఇంతకన్నా ఈ బెదిరింపులకి ఇప్పుడు ఎవరు లొంగట్లేదండి. అమెరికా చేసే బెదిరింపులకి మేము ఇంకా ఏవో, నేను చాలా విధ్వంసం సృష్టించమని ఇప్పుడే ఉత్తర్వులు ఇచ్చాను, ఇప్పటికే సంతకాలు చేశాను అనేటువంటి ట్రంప్ బెదిరింపులకి ఎవరు లొంగట్లే. సో ఇజ్రాయెల్ అయితే ఎంత సైలెంట్గా తన పనులు తను చేసేస్తుందో. ఇంతకుముందు ఎంతమంది ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైంటిస్ట్ని చంపేస్తుందండి ఇజ్రాయెల్. అవును, అవును, ఆ దేశం చొరబడి ఆ సైంటిస్టుని నిర్వీర్యం చేసింది. అయినా సరే వాళ్ళ దగ్గర మళ్ళీ ఆయుధాలు తయారవుతున్నాయి. వాళ్ళ అణు కార్యక్రమం ఇప్పటికీ ముందుకెళ్తోంది. అవును, వాళ్ళ యురేనియం శుద్ధి చేయడం అనేది జరుగుతోంది. అవును. ఇదేనంతటికీ కారణం వాళ్ళలో వచ్చిన దేశభక్తి, మనము, మన జాతి, ఎవడో వచ్చి మన మీద పెత్తనం చెలాయిస్తున్నాడు అనేటువంటిది. ఇది సార్, కనుక కాల్పుల విరమణ ముగిసింది అని ట్రంపే ప్రకటిస్తున్నారు, కానీ చర్చలకు ఇంకా సిద్ధం, తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పేసి ఇంకో కామెంట్ చేస్తున్నారు. కాల్పుల విరమణ ముగిసింది అన్న దాని వెనక ఇక దాడులు చేస్తామని బెదిరిస్తున్నారా? ఇదే అంత్యక్రియల్లో మనం చూసినటువంటి ఒక ఎగ్జాంపులా? అంటే ఒక అమాయకంగా ఇతను ఇజ్రాయెల్ నమ్ముతున్నాడండి. ఇప్పుడు ఇజ్రాయెల్ భద్రత కోసం అది ఏవేవో కథలు అల్లుతుంది. దాంట్లో కొద్దో గొప్ప ఉంటుంది, నిజమే. అంటే ట్రంప్ను చంపాలని ప్రయత్నం చేస్తోంది అనేటువంటి ఒక సమాచారాన్ని అందించింది కదా. ఇప్పుడు అమెరికా నిజమే అని భావిస్తోంది దాన్ని. నిజమే, మా అధ్యక్షుడి మీద ఆ, హత్యా ప్రయత్నం జరగబోతోంది అని. ఇలాంటి దాంట్లో ఎవరి ప్రయోజనాలు వాళ్ళు, ఇజ్రాయలీ ప్రయోజనాలు ఇజ్రాయల్ చేస్తున్నప్పుడు చివరికి అంతిమంగా దీంట్లో బదనామయ్యేది మాత్రం ట్రంప్ అండి. ఆయన ద్వారా అమెరికా. సో ట్రంప్ ఇంకా మహా ఉంటే ఇంకో 2 ఏళ్ళు ఉంటాడు అనుకుందాం. ఈ 2 ఏళ్ల తర్వాత కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే మరో లిండన్ జాన్సన్ లాగా, మరో నిక్సన్ లాగా చెడు మూట కట్టుకొని వెళ్ళిపోయినటువంటి అధ్యక్షుడిలాగా మిగిలిపోతాడు. కానీ ఇతనికి ఏది గౌరవప్రదమైనటువంటి వీడ్కోలు మాత్రం ట్రంప్ కూడా ఆ దేశంలో. ఎప్పటికైనా ఎవరైనా శాంతి కోరుకుంటారండి. జీవితాలు సక్రమంగా వెళ్ళిపోవాలనేటువంటి కోరిక ఉంటుంది ఏ దేశంలో అయినా సరే. ఆర్థికంగా ఎదగాలి. నిజంగా ఒక ఏదైనా నోబెల్ అవార్డు కోసం ప్రయత్నించిన మనిషి, దేశాల మద్దతు కూడా కట్టుకున్న మనిషి ఈసారి నేరుగా మేమే చంపేస్తాం, ఖమేనీని చంపేసినాం అంటే 2 దేశాల భద్రతను ఎంతవరకు ఈయన కాపాడుతున్నారన్న ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు అన్ని రకాల ప్రయత్నాలు అతను అందుకే వదిలిపోతున్నటువంటిదండి. ఏం మాట్లాడే అర్థం లేదు. నిన్న కూడా ఇచ్చినట్టాడు, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను అనేటువంటిది. అవును, ఏది నోటికి వస్తే అది మాట్లాడేసి, నేను లేకపోతే ఏదో 15 యుద్ధాలు ఆగిపోయాయి. నువ్వు చేతనైన వాడివైతే యుక్రెయిన్ రష్యా యుద్ధం ఇంతకాలం ఎందుకు సాగుతుంది? 3 ఏళ్ళుగా సాగుతోంది అక్కడ. అవును, యుక్రెయిన్ ఎంత నష్టపోతోంది, రష్యా కూడా నష్టపోతోంది. నువ్వు ఇరుగు పొరుగు దేశాల మధ్య జరుగుతున్నటువంటి దాన్ని నువ్వు ఆపలేకపోయావు ఒక అగ్రనేతగా, ఒక అగ్రదేశంగా. ఏం జరుగుతోంది అక్కడ? యూరోప్ అంతా కూడా ఇబ్బంది పడుతోంది. యూరోప్ గ్యాస్ సప్లైల ప్రమాదం, ఆగిపోయే ప్రమాదం ఉంది. యూరోప్ ఇబ్బంది పడుతోంది. ఇంకా రష్యా పెట్రోల్ మీద లేదా ముడి చమురు మీద ఆధారపడినటువంటి ఆసియా ఖండాల దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. అయినా నువ్వు అవి ఆపలేక కొత్త యుద్ధాన్ని మొదలెట్టావు. లేని యుద్ధాన్ని నేను ఆపానని చెప్తున్నావు. అవును. ట్రంప్ అనేటువంటిది ఒక జోకర్గా తయారయ్యండి. సో అతను వేసేటువంటి మాటలు కానీ ఎవరూ సీరియస్గా తీసుకోవట్లేదు. అమెరికాలో కూడా తీసుకోడండి. అమెరికా చాలా నష్టపోతుంది. వాళ్ళ డిఫెన్స్ లేదా వాళ్ళు తయారు చేసినట్టు అత్యుత్తమమైనటువంటి యుద్ధ విమానాలు కూలిపోయాయి కదా మొన్న. అంటే ఒక్కొక్కటి కొన్ని బిలియన్స్ డాలర్స్ ఖరీదు చేసేటువంటి విమానాల్ని ఇరాన్ కూల్చగలిగింది. అవును, అవును. సో కాబట్టి ఇంకేముంది అంటే అమెరికా ప్రతి దాంట్లో కూడా ఎక్స్పోజ్ అవుతుందండి. అది బలహీన దేశమా ఏమిటి? ఆ దేశం పెద్దగా ఎత్తుగడలు చేత కాదా, యుద్ధం చేత కాదా, ఏం చేస్తోంది, సరైన నాయకత్వం లేదా? అమెరికా పూర్తిగా అందువల్ల అతను ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం ఇమ్మిగ్రెంట్స్ని రానివ్వను, ట్యాక్సులు వేస్తాను, సుంకాలు పెంచుతాను, ఇలా బెదిరింపులు చేసుకుంటూ బతకడమే తప్పించి కాంక్రీట్గా ఇదిగో నా వల్ల సార్ ఇక్కడ ప్రపంచ శాంతి. ఒక అంటే ఖమేనీని చంపేస్తే మొత్తం ఇరాన్ మొత్తం తిరగబడ్డది. ఇరాన్ సైనికులే కాదు, ఇరాన్ ప్రజలు కూడా తిరగబడ్డారు. ఆఖరికి ట్రంప్ను కిల్ ట్రంప్ అని చెప్పేసి బ్యానర్లు పెట్టే కాడికి మనం అంత్యక్రియల్లో చూసినాం. ఇట్లాంటి జాతీయ ఐక్యత ఒకవేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినట్టు నన్ను చంపేస్తే 1000 క్షిపణులతో ఇరాన్ మీద దాడి చేయడానికి మా టీంకి ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసినాను, ఆ పరిస్థితి ఉంటుందా? ఒక ఖమేనీకి రియాక్షన్ వచ్చినంత అమెరికా నుంచి ఐక్యత వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? అమెరికాలో సైనిక స్పందన ఉంటుంది కానీ ఎదురు తిరిగి దాడులు చేయటం, బాంబులు వేయటం ప్రజలలో మాత్రం ఉండే పరిస్థితి కనబట్లేదండి. సో అసలు అమెరికాలో సామాన్య పౌరుడికి ప్రభుత్వానికి సంబంధాలు ఉండవండి. అవును.
ఆ 4 ఏళ్ల సమయంలో ఒక ఓటు వేయటం అనేటువంటి తప్పించి అది కూడా పరోక్షమైనటువంటి ఎన్నిక కాబట్టి అవును. మిగతా విషయాలలో వాడి జీవితం అంతా కూడా ప్రైవేట్గా ఉండేటువంటి జీవితమే. అవును. ఆ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాడు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా బయట ఎక్స్టర్నల్ అఫైర్స్ కానివ్వండి, విదేశీ ఇవి డిఫెన్స్ వాటిలో తప్పించి రోజువారీ అమెరికా పౌరుణ్ణి ప్రభావితం చేసేటువంటి నిర్ణయాలు ఏవి కూడా ప్రభుత్వం చేతిలో లేవు అక్కడ. వ్యాపారం కానివ్వండి, బ్యాంకింగ్ వ్యవస్థ ఇవన్నిటి కూడా ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల రైట్. చేతుల్లో ఉండిపోతుంది. రైట్. కాబట్టి వాటి ప్రభుత్వంలో మార్పు గురించి కానీ అంతగా పెద్దగా ఆలోచించారండి. అందుకే మన దేశంలో ఉన్నట్టుగాను ఇతర దేశాల్లో ఉన్నట్టుగా రాజకీయ చర్చలు అంతగా అమెరికాలో కనిపించవు సామాన్య పౌరుల మధ్య. అవును. ఏదో మధ్యస్థాయి ఉండేవాళ్ళు, ఎకడమిక్ వాల్యూస్ ఉండే వాళ్ళు చేస్తుంటారేమో కానీ. కాబట్టి అక్కడేమి ఇంత ఇరాన్లో వచ్చినంతగా మందగా ఒక గుంపుగా వచ్చి మేము వ్యతిరేక స్లోగన్స్ ఇరాన్కి ఇవ్వడం అలాంటివి ఏవి చేస్తారని నేను ఆశించట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో అమెరికా అధ్యక్షుడిని చంపేస్తాం అని ఇరాన్లో వెలిసినటువంటి బ్యానర్ల నేపథ్యంలో ఈ వారం రోజుల్లోనే ఇజ్రాయెల్ ట్రంప్కు హత్యకు కుట్ర పన్నింది ఇరాన్ అని ఇచ్చినటువంటి ఆ ఇంటెలిజెన్స్ సమాచారంతో అమెరికా మీడియా దీన్ని ధృవీకరించింది. దానిపైన ట్రంప్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఒకవేళ ఇరాన్ హిట్ లిస్ట్లో ఫస్ట్ పేరులో నేనే ఉన్నాను, అదే జరిగితే సైనిక దాడికి దిగుతాం, 1000 క్షిపణులతో ఇరాన్ను మొత్తం కూడా నాశనం చేస్తామని చెప్పారు. ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డేంజర్ జోన్లో ఉన్నారా? చూడాలి ఎట్లాంటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.